బాబాయ్ డాక్టర్ గారు బాబాయ్ డాక్టర్ గారు పడుకున్నారేంటి బాబా? చెప్పండి ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే సరే పెరట్ పెరట్ తీ ప్యాంట్ దించు అది అలా ఉండు. అయిపోయింది ఆ దూద అలా పెట్టుకోండి, ఈ చేతి పెట్టుకోవాలి, ఆ దూద పెట్టుకో. ఈ రోజుకి మందులేసి చూడండి, తగ్గకపోతే రేపు బాటిల్ లెక్కిందాం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు కొంచెం మరి ఉంది డాక్టర్ గారు. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం, మీరు పత్యం చేయాలండి. ఏముందండి, ఒక 4 రోజులు 5 రోజులు పచ్చగడ్డి ఎండుగడ్డి తింటే సరిపోద్దండి. నీకు షుగర్ తక్కువ ఉంది బామ్మ? వద్దు మేము 1 కేజీ బెల్లం ఇస్తాను, నువ్వు రోజుకు ముక్క కొడుకు తినేపోదు. కానీ మీకు లివర్ కూడా ఇస్తుందండి, అర్జెంట్గా గుండెగా ఆపరేషన్ చేయాలండి. డాక్టర్ గారు పెళ్లికి వెళ్తుంటే పడిపోయినండి బాబు. బాబా కాలు రూపాయలు ఉంది. నువ్వు ఒక పని చేయి, వెనకాల కిరాణా షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెనక ముందు 2 జిరాక్స్లు దించుకుని వచ్చే కాల్కి. హాయ్ గూగుల్, ఇప్పుడు మనం కిడ్నీలకి ఆపరేషన్లు చేయాలి. ఓయ్ బాబాయ్ బాగా సీరియస్ అండి బాబు, దాన్ని కుట్లేయాలండి బాబు. మీకు ఏ రంగు దారం నచ్చింది చెప్పండి, ఆ దారంతో వేద్దాం. నేను 2 రోజులకు మందులు రాశాను, 2 రోజుల తర్వాత రండి అంటే 4 రోజుల తర్వాత వస్తున్నారు. ఇంకేం దిగితే మీ నీరసాలు. డాక్టర్ గారు పొద్దు నుంచి వాంతులు అయిపోతున్నాయండి బాబు. వాంతులు అవుతున్నాయా? చూస్తాను కంగారు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యా? నేను ప్రెగ్నెంట్ అయ్యా? నేను ప్రెగ్నెంట్ అన్నట్టు నేను అబ్బాయిని కదా డాక్టర్ గారు 4 రోజుల నుంచి జ్వరం అసలు తగ్గలేదండి బాబు. జ్వరం తగ్గలేదా? అదే కాళ్ళ నొప్పులు తలనొప్పి గట్రా ఏమైనా ఉందా అలాంటి? ఉన్నాయండి బాబు. ఉందా? ఇప్పుడు ఊపిరి పీల్చుకున్న తర్వాత మళ్ళీ వదిలేయాలనిపించేస్తుందా? లేదండి, కొంచెం అయితే ఉందండి. ఉందా? అదే నీకు తిప్పుకో సులకం అని ఒక వ్యాధి వచ్చిందమ్మా, దాన్ని మనం స్టార్టింగ్ లో అరికట్టాలి. నీకు మందులు రాసిస్తాను, నువ్వు రోజుకి 4 మాత్రలు చెప్పిన 4 రోజులు వాడు దెబ్బకి పోతావు. బాబాయ్ పోతానా? దెబ్బకే పోతుంది, వ్యాధి పోతుంది. ఓయ్ బాబాయ్ డాక్టర్ గారు, ఊళ్ళో అందరూ మీ మీద కర్రలో రాడ్లు నువ్వు చెందారండి బాబా. ఎందుకు? మీరు ఆపరేషన్ చేసి ముసలోడు చచ్చిపోయాడంటే 1 2 ఆపరేషన్ అటు ఇటు అవుతే అయినా ముసలోడు వయసు అయిపోయి చచ్చిపోయాడు. నాకు కిడ్నీకి చేయాల్సిన ఆపరేషన్ గుండెగా చేసేయారండి బాబు మీరు. కిడ్నీకి చేయాల్సిన ఆపరేషన్ గుండెగా చేసేయారండి బాబు మీరు.